ఫ్రెండ్స్, ఒకే చోట ఒక 2 హౌసెస్ అనేవి సేల్‌కి అయితే వచ్చాయి. 2 కూడా వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళే. కాకపోతే ఏంటంటే ఒకటి రెడీ అవుతుంది ఒక ఇల్లు అనేది. ఇంకొకటైతే టోటల్‌గా రెడీ అయిపోయింది. రెడీ టు మూవ్ ఇది. సో 2 ఒకే విధంగా కన్‌స్ట్రక్షన్ చేసి వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు. నేను ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను. ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. దీనికి బయట ప్లేస్ అంతా కూడా మొక్కలు పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కింద తీసుకున్నారు అండ్ డెకరెంట్ కూడా పెట్టారు. దీని కొలతలు అనేవి 25x46 వస్తుంది. అంటే 16 అంకణాల కింద చెప్పుకోవచ్చు. గజాల పరంగా చూసుకున్నట్లయితే ఒక 128 గజాల వరకు వస్తుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టాప్లో మనకి సీలింగ్ కూడా సింపుల్గా తీసుకున్నారు, మరీ ఓవర్గా కాకుండానే. అండ్ ఒక 2 అడుగుల ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేస్తారు, ఉత్తరం పక్కన. ఇది 2 అడుగులు అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ మెట్లు కూడా వెడల్పు అనేది ఎక్కువగా వచ్చింది. ఒక 6 అడుగులు వెడల్పులో తీసుకున్నారు. పార్కింగ్ ఏరియా కూడా పెద్దగానే వచ్చింది. అండ్ మెయిన్ డోర్ ఇదంతా కూడా కంప్లీట్ టేక్ డోర్. ఇది విండో ఫ్రేమింగ్తో తీసుకున్నారు. సో లోపల రాగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇది కంప్లీట్ మొత్తం హాల్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూము, అది టీవీ యూనిట్, అది పార్టీషన్ ఫ్రెండ్స్. అది డైనింగ్ ఏరియాకి హాల్కి సెంటర్లో పార్టీషన్ అది. అండ్ ఈ సీలింగ్లో మనకి సిఎన్సీ గారి డిజైన్ కూడా వచ్చింది. జిప్సమ్ సీలింగ్ ఇది. అండ్ హాల్లో మనకి గుమ్మాలంటూ ఏమీ లేవు, జస్ట్ ఒక 2 విండోలు తీసుకున్నారు. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు కాకుపల్లిలో అయితే ఉంటుంది. ఈ కాకుపల్లి అనేది మన రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వచ్చేసరికి ఒక పావు గంట అయితే టైం పడుతుంది వెళ్ళాలంటే కనుక. సో మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. అండ్ స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్డుకి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో స్వీట్ వాటర్ ఫ్రెండ్స్. ఇది వాటర్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ మనం ఇలా డోర్ తీయగానే ఒక విండో కనబడుతుంది చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. రూమ్స్ 2 కూడా మంచి స్పేషియస్గానే ఇచ్చారు. అండ్ అక్కడ వార్డ్రోబ్ కూడా వచ్చేసింది ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ టీవీ యూనిట్స్ అనేవి ఇందులో ఇస్తున్నారు. అంటే వీళ్ళు వర్క్ చేయించి ఇవ్వట్లేదు కానీ ప్రొవిజన్ అయితే ఇచ్చారు టీవీ అనేది పెట్టుకోవడం కోసం. వార్డ్రోబ్స్ కంప్లీట్ ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది. దీనికి లోన్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇది బాత్రూము. ఇంకా మనకి ఏంటంటే కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. కస్టమర్కి ఏదైనా పలానా కంపెనీ కావాలని చెప్తే ఆ కంపెనీ పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. బాత్రూమ్స్ అయితే పెద్దగానే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంచుమించి ఇవి 5x6 సైజ్ బాత్రూమ్స్ ఇవి. పదండి బయటకైతే వెళ్దాము. అండ్ ప్రతి హౌస్కి కూడా ఈ లేఅవుట్లో మనకి ప్రతి హౌస్ కూడా మీరు లోన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆ ప్లేస్ మీకు ఫ్రంట్ కనబడుతుంది చూస్తున్నారు, అదంతా కూడా డైనింగ్ ఏరియా అది. అండ్ ఈ పార్టీషన్ కూడా డబ్ల్యూపీసీతో వచ్చింది చూడండి, సిఎన్సీ కట్ డిజైన్ తోటి. ఐడల్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ డైనింగ్ స్పేసే. అండ్ అక్కడ ఒక విండో తీసుకున్నారు. ఈ సైడ్ మూలన కూడా గుమ్మం వచ్చేసింది. అండ్ కిచెన్ కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. ఇదిగోండి, అదంతా కూడా కిచెన్ అది. ఇలా వచ్చాం మనం హాల్లోకి. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక విండో కనబడుతుంది. అండ్ కంప్లీట్ పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ యూజ్ చేశారు వీళ్ళు. పెయింట్స్ కూడా లుక్ అనేది చాలా బాగుంది. అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ కింద స్లైడింగ్ వచ్చాయి, టాప్లో ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. అవి కూడా పైకి అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. గ్లాసీ ఫినిషింగే మొత్తం ఫినిషింగ్ అంతాని. సో లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి. ఇది కూడా సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉందో సిమిలర్గానే ఉంది ఇది కూడా. ఈ 2 బాత్రూమ్లకి కొంచెం బ్యాక్ సైడే టీవీ యూనిట్ తీసుకున్నారు వీళ్ళు. పదండి ఒకసారి మనం కిచెన్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇదంతా కూడా హాలు, డైనింగ్ స్పేస్. ఇది ఆల్రెడీ చూసాం మనం.
ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఫ్రెండ్స్. ఇది రూమ్ అయితే ఇవ్వలేదు, కాకపోతే మనం తర్వాత చేయించుకునే అవకాశం కూడా ఉంది ఇందులోని. పూజా రూమ్ కావాలంటే చేయించుకోవచ్చు, అవకాశం కూడా ఉంది. వీళ్ళైతే మందిర్ ఇచ్చారు వీళ్ళు. సో సింపుల్గా ఉంది. అండ్ కిచెన్ కూడా మనకి ప్లాట్ఫామ్ అనేది యూ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇంచుమించి ఇది కిచెన్ వచ్చేసరికి 7x11 సైజులో అయితే ఉంది. పెద్దగానే ఉంది కిచెన్ వచ్చేసరికి. ఇది కింద స్టోరేజ్ ఇదిగోండి. సో ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మొత్తం ఇలా వీళ్ళు చెప్పడం అయితే కనుక 55 లక్షలు చెప్తున్నారు. 55 lakhs అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా మన కాకుపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం ఒక లేఅవుట్లో అనుకున్నట్లయితే, అంటే వాటర్ బాగుండే ఏరియాలో అండ్ స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ కూడా దగ్గరలో ఉండాలి అనే ఉద్దేశంలో ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అనేది. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈస్ట్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో షూట్ చేసేసరికి నైట్ అయితే అయిపోయింది టైం అనేది, అందుకే మీకు కొంచెం వీడియో అనేది అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు చూసే టైంలోని. సో ఇది ఈస్ట్ సైడ్. ఇది ఇంచుమించు ఒక 4.5 అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇంటి చుట్టూరు కూడా ఖాళీ ప్లేస్ అనేది అయితే వదిలేరు వీళ్ళు. సో కొలతలు లోపల అయితే చెప్పట్లేదు, కొంచెం మనకి వీడియో తీసే టైంలో కొలతలు అనేవి తీసుకోలేదు, అందుకే కొలతలు చెప్పట్లేదు దీనికి సంబంధించినవి. ఒకవేళ కొలతలకి ఏమైనా డౌట్ ఉంటే కనుక హౌస్ తీసుకునే టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో బయటకు వచ్చేసాం మనం. మెట్లు అనేవి ఇలా వెడల్పుగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకొక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకున్న టైంలో ఏదైనా సామాన్లు తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ మెట్లు వెడల్పు కూడా 6 అడుగులు దగ్గరగా వచ్చింది. అండ్ ఈ రైలింగ్ కూడా ఎస్ఎస్ తీసుకున్నారు చూడండి. స్టెప్స్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో రావడం జరిగింది. సో పైన ఫ్లోరింగ్ వర్క్ అయితే ఒకటి కంప్లీట్ చేయలేదు, అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది ఇక్కడ ఇందులోని. సో 2 హౌసెస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ, ఒకటే కాదు 2 ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. అండ్ వాటర్ ట్యాంక్ ఇదిగోండి కార్నర్లో తీసుకున్నారు, ఎగ్జాక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. ఫ్లోరింగ్ వర్క్ ఒకటే పెండింగ్లో ఉంది లైట్గా ఇక్కడ. ఇదంతా పరగోలా. ఇది రైలింగ్, గ్లాస్ రైలింగ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసరికి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.